వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సూపర్ 6 సూపర్ హిట్ 15 నెలల కూటమి ప్రభుత్వం పరిపాలన పట్ల జనంలో ఎంత పాజిటివ్ అభిప్రాయం ఉందో ఈరోజు అనంతపురం వేదికగా ఈ సభతో స్పష్టమైంది. ఇప్పుడు మీరు అనుకున్నంత మేరకు లక్షలాది మంది ప్రజలు వస్తారనుకున్న మేరకు వచ్చినట్టేనా? మండు టెండలో టెంట కూడా లేకుండా నాయకులు ప్రజలు కూడా ఎండలోనే కూర్చో విధంగా ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా సభలాగా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినట్టు డ్వాక్రా మహిళలను ఇంకొకళ్ళను తరలించడం జరగలేదు. కార్యకర్తలు స్వచ్ఛందంగా అది కూడా ఒకే జిల్లా నుంచి తరలి దాదాపు 3.5-4 లక్షల మంది రావటం ప్రజల్లో ఉన్న పాజిటివ్ దృక్పథానికి సాక్ష్యం అని చెప్తున్నారు. ప్రజలు అసలు తక్కువగా వచ్చారనే ఉద్దేశం ముందుగా ఏమన్నా ప్రోగ్రాం ముగిసిందా? ఏం చేస్తారు? కార్యక్రమమే 3 గంటల నుంచి 5 గంటలకి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి హెలికాప్టరు ఆ సమయానికి బయలుదేరాలి కాబట్టి 5 గంటలకి కార్యక్రమం ముగిసే విధంగానే షెడ్యూల్ వేయడం జరిగింది. అనంతపూర్లో కూటమి పార్టీలు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఏదైతే ఉందో శ్రీదేవి గారు కూడా హాజరైనటువంటి నేపథ్యం ఏం చెప్తారు ఆమె మాటల్లోనే ప్రయత్నం ఏంటి సభ ఎలా జరిగింది అనుకుంటున్నారు? సభ మీరు చూస్తే సూపర్ 6 సూపర్ సక్సెస్ అయిపోయింది. అంతేకాకుండా ఇది సూపర్ హిట్ కూడా అంటున్నారు ప్రజలు. ఎందుకంటే మనలో ప్రతి మంచి కూడా పథకాలన్నీ రావటం మీరందరూ గమనించారు. ఈరోజు మరి జోడెద్దుల బండిలాగా సంక్షేమ అభివృద్ధి రెండు కూడా పట్టాలెక్కినాయి. అంతేకాకుండా ఈరోజు ప్రజలు మన్నన పొందింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈరోజు మీరు ప్రజానికాన్ని చూస్తుంటే అశేష ప్రజానికి ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్డీఏ పాలన ఆల్మోస్ట్ ఈరోజు మనం గమనిస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మనం ప్రామిస్ చేసాం. 3000 నిరుద్యోగ భృతి ఇస్తామని అందులో భాగంగానే ఈరోజు మెగా డిఎస్సి అంటే ఆల్మోస్ట్ 16,000 ఫైజీలకు ఉద్యోగాలు ఇస్తున్నాం. అంతేకాకుండా ఖాళీ ఉన్న పోలీస్ ఉద్యోగాలు 6,100 కూడా ఇస్తున్నాం. మరి ఇవన్నీ కూడా ఒక పక్కనైతే గత వైసీపీ ప్రభుత్వంలో మీరు గమనిస్తే 4,100 మంది చనిపోవడం జరిగింది ఎందుకంటే ఉద్యోగాలు లేక. మరి ఇంకొకటి గమనిస్తే 24% నిరక్షరాస్యులు ఉండి అండ్ నిరుద్యోగస్తులు వాళ్ళందరూ కూడా ఉండటం వల్ల దేశంలో మొట్టమొదటి స్థానం నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. అది జగన్మోహన్ రెడ్డి ఘనత. ఈరోజు మనం చెప్పుకుంటే కూటమి ప్రభుత్వం ఈ ఉద్యోగాలు ఒక పక్కన పెడితే సంక్షేమం అండ్ పెన్షన్లు అయితేనేంటి 4,000 నేరుగా ఇంటికెళ్ళి ప్రతిరోజు కూడా ప్రతి నెల 1వ తారీఖునే మా సీఎం గారు వెళ్ళి ఇవ్వటం. ఎక్కడైనా సీఎం వెళ్ళి ఇప్పుడే అన్నారు సీఎం అంటే నేను చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్ అని. సో హీఈస్ కామన్ మ్యాన్. మేము కూడా కామన్ అంటే ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో కార్పొరేషన్ అందరూ కూడా ప్రజా పాలకులు కాదు ప్రజా సేవకులని ఈ విధంగా సంకేతం ఇచ్చారు. ఇక స్త్రీశక్తి పథకం మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 75% ఉన్న బస్సుల్లో వీళ్ళందరూ కూడా ఎవరైతేనేంటి మహిళలు అయితేనేంటి యువతులు ట్రాన్స్జెండర్ అండ్ 3rd గ్రేడ్ వాళ్ళు కూడా అందరూ కూడా ఇందులో వెళ్ళడం మనం గమనించాలి. అండ్ ఈ లెక్క ప్రకారం మనం చూస్తుంటే 3,000 నుంచి 5,000 మొత్తం కూడా వాళ్ళకి నెలకి ఆదా అవుతుంది. అంటే మీరు మామూలు ఆర్డినరీ బస్సెసే కాకుండా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ అండ్ మెట్రో ఎక్స్ప్రెస్ వీటన్నిటిలో కూడా వాళ్ళు నడిచే అవకాశం ఉంది ప్రయాణించడం. అంతేకాకుండా ఈ స్త్రీశక్తి కింద మరి వాళ్ళు ఇచ్చేది ఏదైతేనే టోకెన్ కూడా లైక్ ఫ్రీగా ఇవ్వడం అదంతా కూడా గవర్నమెంట్. లక్షలాది మంది సభకు వస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసినటువంటి కూటమి నాయకులు జనం అనుకున్న మేరకు రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లోనే సభ కూడా తొందరగా ముగిసింది అనేది ఒకటి. అలా కాదండి, ఇప్పుడు ఆల్రెడీ రైనింగ్. ఎందుకంటే ఇక్కడ అనంతపురంలో ఎండలు ఎక్కువ ఉంటాయి. అదే రాయలసీమ అంటేనే రాళ్ళసీమ అని, కానీ ఈరోజు రాళ్ళసీమ నుంచి రతనాలసీమ చేశారు. మరి ఈరోజు చూస్తుంటే మేఘాలన్నీ కూడా ఎలా ఉంది, వర్షం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కనుక ఏంటంటే మనకు షెడ్యూల్ టైం 3 o'clock అని చెప్పారు, కానీ ఇది ముందుకు జరిపి 2 o'clock చేసి బై ఐ థింక్ 5 o'clock వీఆర్ క్లోజింగ్. బికాజ్ వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళాలి. వాళ్ళకి ఎలాంటి బస్ ఫెసిలిటీస్ కానీ నైట్ అయితే వాళ్ళ భోజన సదుపాయాలు ఇవన్నీ కూడా కష్టం అని తొందరగా ముగిచ్చారు. అంతేగాని దాన్ని వేరే విధంగా వైసీపీ ప్రభుత్వం వేరే విధంగా చెప్పడం అనేది మీరు ఇప్పుడు గమనించాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఏదైనా పరిశ్రమల దగ్గర నుంచి ఆల్మోస్ట్ మీరు గమనిస్తే 10.5 లక్షల కోట్ల పైన మన పరిశ్రమలు తీసుకొని వస్తే మరి 9 లక్షల ఉద్యోగాలు కూడా మనం ఇవ్వడం గమనిస్తాం. ఈరోజు మీరు గమనిస్తే ఇక ప్రతిది కూడా ఇక హాస్పిటల్స్ అయితేనేంటి మెడికల్ కాలేజెస్ ప్రతిది కూడా వాళ్ళు మాట్లాడే విధానం ఎట్లా ఉంటుందంటే రివర్స్. అంటే వాళ్ళు పాయిజన్ని విష ప్రచారం చేస్తూ ఇప్పుడు మీరు గమనిస్తే తల్లికి వందనం తీసుకోండి, మనం ఎంత ఇస్తున్నాము ఆల్మోస్ట్ 67 లక్షల మందికి తల్లులకి ఇస్తున్నాం. ప్రతి బిడ్డకు కూడా ఇస్తున్నాం. కానీ
వైసీపీ ప్రభుత్వం ఏం చేశారు, ఒక్కళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే మహిళలను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందించిన నేపథ్యంలో ఈరోజు సభకి మహిళలు పెద్ద ఎత్తున అసలు వచ్చినట్టుగా కనిపించలేదు. అక్కడ ఏంటి అంటే మీ కెమెరా ఎటువైపు పెట్టారో మీరు గమనించుకోవాలండి. ఎందుకంటే మహిళలు అంటే వాళ్ళకి ఇంట్లో పనులు ఉంటాయి, తర్వాత వాళ్ళు ఎక్కువ ఇప్పుడు చూడండి వీళ్ళందరూ కూడా మగవాళ్ళు ఎందుకు రాగలిగారు, వాళ్ళు తోసుకొని వస్తారు. మహిళలు ఏంటంటే వాళ్ళు స్టాంపింగ్ అవుతుంది, భయపడుతుంటారు. దెన్ అంతేకాకుండా వాళ్ళకి ఇంట్లో పనులు ఉంటాయి, ఊబకాయం ఉంటుంది. సో ఇలా మగవాళ్ళకి తగులుకుంటూ వాళ్ళు ముందుకు రాలేరు. ఇప్పుడు నేనే ఉన్నాను, అసలు నేను ఎలా రాగలిగాను, ఎంతో సెక్యూరిటీతో రాగలిగాను. సో అదే అర్థం చేసుకోవాలి తప్పితే మహిళలు రాలేదనేది మాత్రం ఎంత మాత్రం నిజం కాదు. ఎందుకంటే మనము మహిళలే రావాలంటే డోక్రా వాళ్ళకి చెప్తే మొత్తం హాల్ అంతా నిండిపోద్ది, మొత్తం సభా ప్రాంగణం అంతా కూడా ఎంతో మంది వస్తారు. కనుక ఏంటంటే లిమిటెడ్గా మనం ఎంత అనుకున్నామో 3.5 lakh మెంబర్స్తోనే ఈరోజు చేయడం జరిగింది. కనుక ఏదైనా కానీ సూపర్ 6 సూపర్ హిట్ అవడం అనేది వైసీపీ జీర్ణించుకోలేకపోతుంది. కనుక మీరు కూడా మీ మీడియా ద్వారా వాళ్ళకు సంకేతం ఇవ్వాలి. ఈ పథకాలు ఎంతో గొప్పగా పరిశ్రమలు రావటం, అంతేకాకుండా రాయలసీమకి పరిశ్రమలు రావడం అయితేనేంటి, తల్లికి వందనం అయితేనేంటి, అండ్ మరి మీరు గమనించాలి, ఇదివరకు దీపాలు ఆరిపోతాయని చెప్పిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వీళ్ళు ఏం చేయలేదని. కానీ ఈరోజు మరి గ్యాస్ సిలిండర్స్ కూడా మరి 3 ఇచ్చాం దీపం పథకం కింద. ఈ మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కనుక ఏంటంటే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ అయింది కూడా మరొకసారి మీకు చెప్తున్నాను. ఇది మొత్తం మీద అయితే మాత్రం అనంతపూర్లో జరిగినటువంటి సభ సూపర్ సక్సెస్ అయింది. ముఖ్యంగా వైసీపీ నాయకులు అయితే మాత్రం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఉందో మేము అనుకున్న మేరకైతే 3.5 lakh అనుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ముఖ్యంగా ఏదైతే ఉందో షెడ్యూల్ ప్రకారమే ఈరోజు తిరిగి బెంగళూరుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే షెడ్యూల్ ప్రకారమే ముగింపు సభ జరిగింది. మహిళలు కూడా భారీ ఎత్తున వచ్చారు అని చెప్పేసి ఉండవల్లి శ్రీదేవి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లాకెనాడు, RTV అనంతపురం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.